ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారు ఈ పరిహారాన్ని కనుక చేశారంటే మీరు కోటీశ్వరులు అవ్వటాన్ని ఎవరూ కూడా ఆపలేరు. అయితే కుంభరాశి వారు చేయవలసినటువంటి పరిహారం ఏంటి? మీ జీవితంలో కష్టాలతో నష్టాలతో మీరు బాధపడుతున్న సమయంలో ఏ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి, అపారమైన ఐశ్వర్య యోగం మీకు సిద్ధిస్తుంది. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా? శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, ఇంటి భూమి, వాస్తు సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకి యంత్రం, తాయిత్తు ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9494802798. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఇది జ్యోతిష్య చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశిని వాయుతత్వ రాశి అని, స్థిర రాశి అని పిలుస్తారు. అలాగే దీన్ని శీర్షోదయ రాశి అని కూడా అంటారు. ఈ కుంభరాశిలో జన్మించిన వారికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఏ విధంగా ఉంటాయంటే, మన జీవితంలో అసలు మనకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి, అందరూ ధనాన్ని అధికంగా సంపాదిస్తున్నారు, మనం అటువంటి స్థితిలోకి ఎప్పుడు వెళ్తాం, అలాగే వారి జీవితంలో ఎటువంటి కష్టాలు వారికి లేవు, మన జీవితం ఎప్పుడు ఆ విధంగా మారుతుంది, ఇటువంటి ఆలోచన చాలా మందికి చాలా సందర్భాల్లో తలెత్తుతూ ఉంటుంది. అయితే కుంభరాశి వారు మీరు కనుక ఇటువంటి కష్టాల్లో నష్టాల్లో కూరుకొనిపోయి మీకు సమస్యలకి పరిష్కారం లభించక మీరు నిరాశలో ఉన్నట్లయితే, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నట్లయితే, పసుపు డబ్బాతో ఈ చిన్న పరిహారం మీరు చేసుకోండి. మీ జీవితంలో మీరు కోల్పోయిన వాటిని అన్నింటినీ కూడా తిరిగి దక్కించుకోగలుగుతారు. మీ జీవితంలో ఇక ధనానికి లోటు అనేది ఉండదని చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారు ఈ విధంగా పసుపు డబ్బాతో చేయవలసినటువంటి పరిహారం గురించి తెలుసుకునే ముందు, మీ ఇంటిని లక్ష్మీదేవికి అనుకూలంగా ఉంచుకున్నట్లయితేనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపడుతుంది. కాబట్టి లక్ష్మీదేవికి అనుకూలమైన వాతావరణాన్ని మీ ఇంట్లో ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇల్లు ఎప్పుడూ కూడా శుచిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే దుమ్ము, ధూళి, మురికి ఎక్కడైతే ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి కొలువుతీరి ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి అక్కడ ఒక్క క్షణం కూడా నిలవలేదు. అంటే లక్ష్మీదేవి శుచిగా, శుభ్రంగా ఉన్న ఇంట్లోనే కొలువుతీరి ఉంటుంది. కాబట్టి మీ ఇంటిని ఎప్పుడూ కూడా శుచిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ప్రతిరోజు కళ్ళాపి చల్లి లేకపోతే నీటిని చల్లి మన గుమ్మ ముందు చక్కటి ముగ్గులు వేసుకోవాలి. అలాగే గడపను కూడా శుభ్రంగా అలంకరించుకోవాలి. గడపకి ఇరువైపులా పుష్పాలను పెట్టినట్లయితే కూడా లక్ష్మీదేవి అటువంటి ఇంట్లోకి ఆహ్వానించబడుతుంది. అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే, మన జీవితంలో అష్టైశ్వర్యాలు కలగాలి అంటే మనం కొన్ని నియమ నిబంధనలు కూడా ఖచ్చితంగా పాటించాలి. అంటే ఇంట్లో ఎప్పుడూ అరుపులు, కేకలు, ప్రశాంతమైన వాతావరణం లేకుండా ఉండకూడదు. అంటే లక్ష్మీదేవి అటువంటి ఇంట్లోకి అస్సలు అడుగుపెట్టదు. ముఖ్యంగా గొడవలు జరిగే ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు. ఏ ఇంట్లో అయితే ప్రేమానురాగాలు అధికంగా ఉంటాయో, ప్రశాంతత ఉంటుందో అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అంటే శుచి, శుభ్రతతో పాటు ఈ విధంగా ఇల్లు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి. ఇంట్లో ఎప్పుడూ అరుపులు, కేకలు ఉంటే అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు. అలాగే ముఖ్యంగా మీ వంటగదిని కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే వంటగదిలో ఎప్పుడూ ఎంగిలి పాత్రలు షింకులో వదిలేయకూడదు. ఎంగిలి పాత్రల్ని ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేస్తేనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ విధంగా కుంభరాశి వారు లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలి అనుకున్నప్పుడు, అలాగే మీ జీవితంలో సమస్యలతో సతమతమవుతున్నప్పుడు మీరు ఈ నియమాల్లో ఏది పాటించడం లేదు, ఎటువంటి పొరపాట్లు చేస్తున్నారో గ్రహించి వాటిని సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక పసుపు డబ్బాకి సంబంధించినటువంటి పరిహారం గురించి చూసినట్లయితే, పసుపు అనేది చాలా మంగళకరమైనటువంటి పదార్థం. పసుపు, కుంకుమలు అనేవి పూజల్లో అలాగే శుభకార్యాల్లో ఎంతటి ప్రాధాన్యతను కలిగి ఉంటాయో మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు.
ఏ శుభకార్యం కూడా పసుపు కుంకుమలు లేకుండా జరగదు. అలాగే ఎటువంటి పూజ, వ్రతం, నోము ఇటువంటి కార్యక్రమాలు కూడా పసుపు కుంకుమలు లేకుండా జరగవు. కాబట్టి పసుపు కుంకుమలకు అంతటి ప్రాధాన్యత అనేది ఉంటుంది. ముఖ్యంగా పసుపును మనం ఆధ్యాత్మిక పరంగా ఎంతటి విశిష్టతను కలిగి ఉంటుందో అలాగే మనకి వంటల్లో కూడా రుచిని అందిస్తూ ఉంటుంది. పసుపు లేనిదే మనం ఏ వంటలు కూడా చేసుకోం. అంటే వంటగదిలో విరివిగా పసుపును ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక పసుపు డబ్బాలో ఈ వస్తువులు కనుక మీరు వేసుకున్నట్లయితే మీ జీవితంలో ఇక దేనికి లోటు అనేది ఉండదు. కాబట్టి ఆ వస్తువులు ఏంటి అనేది చూస్తే కనుక ఒక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఆ తెలుపు రంగు వస్త్రం చేతి రుమాలు కంటే కొంచెం చిన్న సైజులో ఉన్నా పర్వాలేదండి. ఆ తెలుపు రంగు వస్త్రంలో 2 లవంగాలు వేయండి, 2 యాలకులు వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం గల్లల ఉప్పు కూడా దాంట్లో వేయండి. అలాగే ఒక లక్ష్మీ గవ్వ కూడా దాంట్లో వేయండి. తర్వాత ఒక చిన్న ముక్కు పుడక సైజులో ఉన్న వెండి అయినా పర్వాలేదండి. వెండి కాని బంగారం కాని చిన్న ముక్కు పుడక సైజులో ఉన్నా పర్వాలేదు. దీన్ని కూడా దాంట్లో వేసుకోండి. ఈ విధంగా అన్నింటిని వేసుకున్న తర్వాత ఆ యొక్క వస్త్రాన్ని మూటలాగా కట్టేయండి. మూటలాగా కట్టేసిన తర్వాత మీ యొక్క ఇంట్లో మీరు వంటలు వాడుకునే పసుపు ఏదైతే ఉంటుందో ఆ పసుపు డబ్బా యొక్క అడుగు భాగంలో దీన్ని పెట్టేయండి. అంటే దాంట్లో వేయాల్సినవి మళ్ళీ ఒకసారి చూడండి. 2 లవంగాలు, 2 యాలకులు, అలాగే ఒక లక్ష్మీ గవ్వ, కొంచెం గల్లల ఉప్పు కూడా దాంట్లో వేయండి. వెండి కాని బంగారం కాని చిన్న వస్తువు ఏదైనా సరే అండి, వీటిని వేసి చిన్న మూటలాగా కట్టేయండి. ఈ విధంగా కట్టేసిన తర్వాత మీరు మీ ఇంట్లోని పసుపు డబ్బా అడుగు భాగంలో పెట్టేసి పసుపును పైనుండి మీ వంటలోకి వాడుకోవచ్చండి. ఈ విధంగా పసుపు డబ్బాలో ఈ వస్తువులు వేసిన తర్వాత మీరు గుర్తుంచుకోవలసినటువంటి అంశం ఏంటంటే పసుపు డబ్బా ఎప్పుడూ కూడా నిండుకోకూడదు. అంటే పసుపు ఎప్పుడూ కూడా అయిపోకుండా చూసుకోవాలి. పసుపు ఇంట్లో తగ్గిపోవటం, ముఖ్యంగా నిండుకోవటం అంటే కనుక ఆర్థిక క్షీణతకు సంకేతం. కాబట్టి ఈ విధంగా పసుపు డబ్బాలో ఈ వస్తువులన్నింటిని వేసి ఆ వస్త్రపు మూటను అడుగు భాగాన పెట్టేసిన తర్వాత పైనుండి మీరు పసుపును వాడుతూ ఉండాలండి. ఈ విధంగా పసుపు డబ్బాలో సగం వరకు పసుపు అయిపోగానే మళ్లీ తిరిగి దాంట్లో పసుపు పోసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మీరు కనుక చేశారంటే మీ జీవితంలో ఇక దేనికి కొదవ అనేది ఉండదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ విధంగా చేశారంటే కనుక మీ జీవితంలో వృత్తి జీవితంలో కావచ్చు, వ్యాపార జీవితంలో కావచ్చు, అలాగే ఆర్థిక జీవితంలో కావచ్చు, అలాగే కుటుంబ పరంగా కావచ్చు, విద్యాపరంగా ఈ విధంగా మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఆరోగ్యం లభిస్తుంది. అంటే ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహం పొందుకోవాలంటే మనం ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉంటాం. విశ్వాసంతో ఏ చిన్న పరిహారం చేసినా కానీ, అంటే నమ్మకంతో ఏ చిన్న పరిహారం చేసినా కానీ ఖచ్చితంగా దాని తాలూకు ప్రతిఫలం అనేది మనకు దక్కే తీరుతుంది. అంటే మనం నమ్మకం లేకుండా ఎటువంటి పరిహారం చేసినా కానీ దానివల్ల మనకు ఎటువంటి ఫలితం కూడా దక్కదు. కాబట్టి కుంభరాశి వారు ఖచ్చితంగా పసుపు డబ్బాలో ఈ వస్తువులన్నింటినీ వేసి అడుగు భాగాన పెట్టండి. నమ్మకంతో, విశ్వాసంతో ఈ పరిహారం చేయండి. ఈ విధంగా పరిహారం చేసిన తర్వాత మీరు ఇంట్లోని పూజా మందిరంలో మీరు ధూప దీప నైవేద్యాలతో లక్ష్మీదేవిని ఆరాధించండి. అంటే ఒక శుభతిథి ఉన్న రోజు ఈ విధంగా పరిహారం చేసుకోండి. శుభతిథి ఉన్నటువంటి రోజు ఏదైనా సరే అండి, ఆ రోజు మీరు పరిహారం చేసే ముందు ఖచ్చితంగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మీరు తలస్నానం చేసిన తర్వాత మీ ఇంట్లోని పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకొని మీరు దేవుడి పటాలన్నీ కూడా శుభ్రం చేసి మీరు ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాతే ఈ విధంగా పసుపు డబ్బాలో ఈ వస్తువుల యొక్క మూటను పెట్టాల్సి ఉంటుందండి. ఈ విధంగా పెట్టిన తర్వాత కూడా మరొకసారి ధూపం వేసుకోండి. అంటే ఇంట్లో ధూపం వేసుకుంటే శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. చూసారు కదండి, కుంభరాశి వారు పసుపు డబ్బాలో ఏ వస్తువులు వేసుకోవటం వల్ల వారు ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. అలాగే వారి జీవితం ఏ విధంగా సాగిపోతుంది, లక్ష్మీ కటాక్షాన్ని పొందుకోవటానికి కుంభరాశి వారు ఎటువంటి నియమాలు పాటించాలి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.